హృదయాన్ని పరిశీలించి నిన్ను పరిశీలించి దేవుడు ప్రతి దాన్ని ముందుకు తీసుకొస్తాడు. అందుకే నేను ప్రతి మాట మాట్లాడతాను. మరుగైనది ఏది కూడా బయలుపరచబడక మానదు. తీర్పు దినం అవుతుంది. భయపడండి. సంఘము భయపడాలి. ఎందుకు నేను ప్రతిసారి భయపడండి అని చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథము చాలా మంది రావడం లేదు. ప్రకటన గ్రంథములో వీలున్న వాళ్ళందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథ ధ్యానములకు మీరు రండి. దేవుడు అనూహ్య రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా సంఘాన్ని ఆయన రాకడలో ఎత్తబడడానికి సంసిద్ధపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాతో పాటుగా వివరిస్తున్న నాతో పాటుగా నాకు కూడా తెలుస్తుంది దేవుడు బలంగా వాడుకుంటున్నాడని. మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, లేకపోతే ప్రకటన గ్రంథం అలాగే ఉండిపోయింది. వివరించడానికి అవకాశాలు ఎప్పుడో వివరించుకుందామంటే జనాలు దాటిపోతా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో నువ్వు దేవుని రాకడకు, రెండవ రాకడకు ఎలాగో ఎలాగో సిద్ధపడాలో దేవుడు ప్రతి మాటని ఇక్కడ ప్రకటన గ్రంథంలో లిఖించి ఉంచాడు. ఒక్కొక్క మాట చదువుకుంటుంటే కూర్చున్న వాళ్ళకు కానీ వివరిస్తున్న నాకు కానీ నిజంగా ఈ దేవుడు పరిశుద్ధాత్మతో వాడుకుంటున్న లిటరల్గా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి. ఉన్న 10 వచనాలైనా 2 వచనాలైనా ఎందుకని చెప్తున్నానంటే, భయపడండి మా దేవునికి. ఎవరికి భయపడాలి? మీతో పాటుగా నేను కూడా దేవునికి భయపడాలి. దేవునికి భయపడితేనే ఎవరు చూస్తున్నారని మీరు పక్కన పెట్టండి. దేవుడు చూస్తున్నాడు. అందరూ కూడా ఉన్న వాళ్ళ కొద్ది మందైనా, మన సంఘము చిన్నదైనా సరే దేవుని రాకడలో ప్రభా నా సంఘాన్ని చూసావు ప్రభా, నేను ఎలా సిద్ధపరచాలని చెప్పి నేను దేవుని దగ్గర సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డ చూడు ప్రభా, నా పిల్లలు చూడు ప్రభా ఎలా ఉన్నారు, నా పిల్లలు చూడు ప్రభా ఎలాగో సిద్ధపడ్డారు అని చెప్పి సంఘమును దేవుని దగ్గర సిద్ధపరచాలి. కాబట్టి సార్పాటముతో దేవుడు ఆరోహణమయ్యాడు. బోర ధ్వనితో యెహోవా ఆరోహణమయ్యాడు. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. ఏం చేయాలండి? రమ్యముగా కీర్తనలు పాడాలి. రమ్యముగా పాడాలి. రమ్యం కాబట్టి సింగర్ అయితేనే పాడాలని లేదు. దేవునికి ఏ స్వరమైన